దేవుని వాక్యానికి మించింది ఇంకొకటి లేదు. బట్ నువ్వు దేవుని వాక్యంకి విధేయత చూపిస్తే ఆయన నిరంతరము నీతో ఇంకా ఇంకా మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు. హల్లెలూయా. వాక్యం బహుశా నీకు నిన్నే అంగీకరించేవేమో, వాక్యం ఈ రోజే ఒకవేళ అంగీకరిస్తున్నావేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఉద్దేశించి అబ్రహాముని పిలిచారు. ఆయన ఉద్దేశం చూస్తే మంచి ఉద్దేశం, మంచి పరిస్థితులు. దేవుడు అంటున్నారు 29:11 వాక్యంలో ఒకసారి చూస్తే, I know the thoughts that I think toward you, says the Lord, thoughts of the peace and not of evil. అది కీడుకు సంబంధించినవి కాదు, మంచి క్రియలు చేయడానికి, మంచి ఉద్దేశాలు నెరవేర్చడానికంట. అది కీడు కాదు. 29:11 వాక్యము, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఎప్పుడనేది ఒక్క మాటను గుర్తుపెట్టుకుందాం. రాబోవు కాలమా ఈ రోజేనా, రాబోవు కాలమా నెక్స్ట్ వీకేనా? ఒక పీరియడ్ ఉంది. 1 day will be given to you and you will be blessed on that day.